హలో ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే విషయం స్టాక్ మార్కెట్, అండ్ దాని తర్వాత మనం ఈ న్యూక్లియర్ సంబంధించి ఎందుకు ఏ అటాక్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇందులో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయా లేదా, సో ఆ విషయం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మండే మార్నింగ్ మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనం తీసుకోవాల్సిన ఎగ్జిట్ పొజిషన్స్ అండ్ ఎంట్రీ పొజిషన్స్, అసలు రేపు ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవాలా లేకుంటే ఒక వన్ డే ఆలోచించి అవాయిడ్ చేసి నెక్స్ట్ డే నుంచి మంచి పీస్ఫుల్గా ట్రేడ్ చేయాలా. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి నార్మల్ విషయం కాదు. దీనికి సంబంధించి గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కూడా ఇంపాక్ట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. వోల్టాలిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మిగతా గ్లోబల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అనేవి ఇంకా కొన్ని పాజిటివ్గా చూపిస్తాయి, కొన్ని నెగిటివ్గా కూడా చూపిస్తాయి. అండ్ దానికి సంబంధించి మన ఇండియన్ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో రేపు మార్నింగ్ వరకు ఏం తెలియదు మనకి. ఎందుకంటే నిఫ్టీ రేపు మార్నింగ్ 6 ఓపెన్ అవుతుంది కాబట్టి, సో దాని విషయంలో మనం ఏ సెంటిమెంట్స్, మనకు పాజిటివ్ సెంటిమెంటా నెగిటివ్ సెంటిమెంట్ చూసుకోవాలి ఎప్పుడైనా. సో ఇన్ని పాయింట్స్ పాజిటివ్ ఉందా, ఇన్ని పాయింట్స్ నెగిటివ్ ఉందా అని చూసుకోవద్దు. ఎందుకంటే నిఫ్టీ దానికి బట్టి పాజిటివ్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి, కానీ దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ని పాయింట్స్ ఇక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి మనం ఏం చెప్పలేం. కాకపోతే నిఫ్టీకి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్స్ చూసుకొని రియాక్ట్ అవుతుంది. నిఫ్టీ పాజిటివ్గా చూపిస్తే పాజిటివ్ సెంటిమెంట్స్ అని చెప్పేసి అలా రియాక్ట్ అవుతుంది, లేకుంటే నెగిటివ్ అయితే నెగిటివ్లో రియాక్ట్ అవుతుంది. సో సెంటిమెంట్స్ మాత్రమే జరుగుతాయి దీని మీద. ఆ సెంటిమెంట్స్ కూడా కొన్నిసార్లు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ వోల్టాలిటీ వల్ల. సో ఇది మెయిన్ మిడిల్ ఈస్ట్ కంట్రీ సంబంధించి మేజర్ న్యూస్ కాబట్టి, సో మోస్ట్లీ వోల్టాలిటీతో కొంచెం గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మార్నింగ్ వరకు మనకి ఏం తెలియదు ఇది పాజిటివ్గా వెళ్తుందా ఇంకా నెగిటివ్గా వెళ్తుందా అని. ఎందుకంటే ఇరాన్ లీడర్ అలీ ఖమ్నేయి, సో ఆయన చనిపోయాడు కాబట్టి, సో దాన్ని ఒక పాజిటివిటీగా చూస్తున్నారు ఇరాన్ పీపుల్ కూడా కొంతమంది. అండ్ మిగతా యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. ఎందుకంటే సంబంధించి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ స్టార్ట్ చేశాడు కదా, సో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ బిల్డప్ అవ్వడం, సో అది చాలా డేంజర్ అని చెప్పేసి యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ సో 2025లోనే అటాక్ స్టార్ట్ చేసింది. సో అటాక్స్ అనేవి కొన్ని డేస్ తర్వాత సీజ్ ఫైర్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎలాంటి అటాక్స్ జరగద్దు అని చెప్పేసి సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేశారు యుఎస్ఏ, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ డిసిషన్ మేకింగ్ మీద. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగింది స్విట్జర్లాండ్ లాస్ట్ నెగోషియేషన్స్ అప్పుడే యుఎస్ఏ ముందే ప్లాన్ చేసింది అటాక్ స్టార్ట్ చేయాలని ఇరాన్ మీద. సో సంథింగ్ నెగిటివ్గా వెళ్ళి ఇరాన్ ఇంకా నెగోషియేషన్స్కి రివర్స్ అయ్యి దాన్ని ఒప్పుకోనందుకే ఇదంతా జరిగిందని చాలామంది అనుకుంటున్నారు. సో ఆ విషయం కూడా మనకి ఫ్యూచర్ కమింగ్ డేస్లో మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ ప్యానిక్ అండ్ మిగతా టెన్షన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇరాన్ రివర్స్ రిటాలియేట్ చేస్తూనే ఉంది. సో ఆ విషయంలో మనం ఎలాంటి డిసిషన్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మెయిన్ మార్కెట్ మీద హోప్స్ పెట్టుకోవద్దు. క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతుందని, గోల్డ్ ఇంక్రీజ్ అవుతుందని, సిల్వర్స్ ఇంపాక్ట్ అవుతుందని. సో ఇలాంటి న్యూస్ అనేది ఇప్పుడే డిసిషన్ మేకింగ్ తీసుకోవద్దు. సో పాజిటివ్లో ఉంటే ఓకే, కానీ నెగిటివ్లోకి వెళ్తే మాత్రం కొంచెం ఆగి వెయిట్ చేసి మళ్ళీ మనం కొత్తగా బయింగ్ డిసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి ఇది ఒక్కటే, ఈ 3 కంట్రీసే కాదు, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, ఇరాన్ ఒకటే కాదు, మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా. సో యుఏఈ, మిగతా కువైట్ అండ్ మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి కదా. సో ఆ కంట్రీస్లో కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ వాళ్ళ యొక్క ఎయిర్ బేసెస్ కానీ వాటికి సంబంధించి వెపన్స్ కానీ ఇక్కడ సిచ్యువేట్ అయి ఉన్నాయి కాబట్టి, సో ఆ లొకేషన్స్ నుంచే వీళ్ళు ఇరాన్ మీద అటాకింగ్ స్టార్ట్ చేశారు. సో ఇరాన్ మళ్ళీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఎయిర్ బేసెస్ ఎక్కడైతే లొకేషన్లో పెట్టారో. సో దాని మీద ఇరాన్ ఇంకా స్ట్రాంగ్గా తీసుకొని మళ్ళీ రివర్స్ అటాక్ అనేది ఇంకా హెవీగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఈ ఖమ్నేయి, సో ఇరాన్ కంట్రీలో మిజైల్స్ అనేవి, ఈ స్టార్టింగ్ మిజైల్స్ కొన్ని అటాక్స్లో ఖమ్నేయి లీడర్ చనిపోయాడు. సో ఆ విషయంలో పాజిటివిటీగా తీసుకుంటున్నారు కొన్ని కంట్రీస్. యుఎస్ఏ పాజిటివ్గా తీసుకుంటుంది, ఇరాన్లో ఉన్న ప్రజలు పాజిటివ్గా తీసుకుంటున్నారు, ఇజ్రాయెల్కి ఇది పాజిటివే. కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటే అక్కడ ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వకుండా, సో దాన్ని చెడగొట్టడానికి ఇదంతా. ఎందుకంటే ఆ న్యూక్లియర్ అనేది అంత డేంజరస్ వెపన్స్ కాబట్టి, సో దానివల్ల గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గ్లోబల్ థ్రెటన్స్ ఎక్కువ ఉన్నాయి దాని విషయంలో. సో పాస్ట్లో జరిగిన విషయంలో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో
ఇప్పుడు జరిగిన అటాక్స్లో ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా డిసిషన్ ఏం రాలేదు, ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిగతా సంబంధించి రిటాలియేట్స్ కానీ ఇరాన్ మళ్ళీ రివర్స్ అటాక్స్ కానీ దీనికి సంబంధించి ఇక్కడ 206 పీపుల్ సివిలియన్స్ అమాయక ప్రజలు కొంతమంది చనిపోయారు. అండ్ స్టూడెంట్స్ కూడా స్కూల్కి సంబంధించి ఒక 50-60 స్టూడెంట్స్ కూడా చనిపోయారు. సో సివిలియన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. 201 పీపుల్ అమాయక ప్రజలు అండ్ 50-60 స్కూల్ పిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. సో ఇదొక బ్యాడ్ న్యూస్, ఎందుకంటే ఇరాన్లో సంబంధించి వాళ్ళ యొక్క లీడర్సే చనిపోవడం కాకుండా అక్కడ ఉన్న అమాయక ప్రజలు చనిపోయారు. సో ఒక సాడ్ న్యూస్. క్రూడ్ ఆయిల్ విషయంలో చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ సడన్ స్పైక్స్ కానీ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైతే ఇది వాళ్ళ యొక్క వే ఉంటుంది కదా, ట్రాన్స్పోర్టింగ్ వే, సో ఆ వేలో కూడా ఇవంతా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ అక్కడే స్ట్రైక్ చేయడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ అటాక్స్ అక్కడే జరుగుతాయి. ఎక్కువ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా భయపడతారు. అండ్ మెయిన్లీ కొన్ని ప్లేసెస్లో ఈ డెబ్రిస్ ఏదైతే అటాక్స్ జరిగాయో, స్కైలో జరిగిన అటాక్స్లో కొన్ని వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది అంతా డైరెక్ట్ వచ్చి లొకేషన్స్లో పడడం, సో అక్కడ కొంతమంది చనిపోవడం అండ్ కొన్ని హోటల్స్ మీద కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం. అండ్ మెయిన్లీ దుబాయ్లో జరిగింది ఈ సిచ్యువేషన్స్ అన్ని కొన్ని. సో కొన్ని నిజాలు ఉంటే కొన్ని అబద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో. సో ఏది నిజం ఏది అబద్ధం అని ఇంకా మనకి అఫీషియల్గా న్యూసెస్ ఏం రాలేదు, కానీ అఫీషియల్గా ఫ్యూచర్లో అవి కొన్ని నిజాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని అబద్ధాలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మార్కెట్ గురించి చూస్తే రేపు మండేగా, సో మండే రేపు మార్నింగ్ మ్యాక్సిమం గ్యాప్ డౌనే అని అందరూ అనుకుంటున్నారు. సో మార్కెట్ పాజిటివిటీగా తీసుకుంటుందా నెగిటివ్గా తీసుకుంటుందా రేపు మార్నింగ్ మనకు అర్థమవుతుంది. ఇది ఒక నెగిటివ్ థింగ్, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు ఎలాంటి నెగిటివ్ థింగ్స్ జరిగినా మార్కెట్ ఫస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అదొక ప్యానిక్ సిచ్యువేషన్ కదా. సో మోస్ట్లీ సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుంది రేపు. సో ఓపెనింగ్ క్యాండిల్ మ్యాక్సిమం 25,800 దగ్గరైనా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 24,000 దగ్గరైనా 25,000 దగ్గరైనా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ రావాలా, లేకుంటే ఇంకా స్ట్రాంగ్గా లో ఫామ్ అవ్వాలా. సో ఇవి రెండే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ విషయంలో మనం ఏ డిసిషన్ తీసుకోలేమో రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు. అయితే మార్కెట్ కనీసం ఇక్కడ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా అని మార్కెట్ ఖచ్చితంగా ఈ ఫియర్ అనేది ఇంకా బిల్డప్ అవుతుంది కాబట్టి, సో మళ్ళీ నెగిటివ్గా ఒక మంచి రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నుంచి. సో దీని తర్వాత సో మన మేజర్ సపోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ సపోర్ట్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకొని ఒక ఫార్మేషన్ జరిగితే రెడ్ క్యాండిల్, సో మ్యాక్సిమం మనం 24,350 వరకు బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ ఎప్పుడైతే ఫియర్తో బాటమ్ అవుట్ అవుతుందో సో అక్కడ నుంచే రివర్సల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ టైం టారిఫ్ విషయంలో రివర్సల్ అయింది కదా April 7th రోజు 2025లో. సో ఇది ఒక బాటమ్ అవుట్ అంటారు. సో దీని లాస్ట్ బాటమ్ ఇది ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ బాటమ్ తర్వాతే మార్కెట్ మళ్ళీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది, ఏ ఫియర్ లేకుండా మళ్ళీ ర్యాలీ అండ్ మంచి బుల్ రన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచే. అండ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేదా అని ఏం చెప్పలేం మనం. సో మనం ఓవర్ ట్రేడ్ చేయకుండా డే టు డే కరెక్ట్ న్యూస్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ మార్కెట్ అనాలిసిస్ డేటా ఎలా జరుగుతుంది, సో ఇదంతా తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ మిగతా విషయంలో కానీ డిసిషన్ మేకింగ్ తీసుకుంటే బెటర్. కొంచెం డిసిప్లిన్గా ఉండి తీసుకుంటే బెటర్. ప్యానిక్లో హోప్స్ అనేది ఒక్కటి బిల్డ్ అవ్వకుండా ఉంటే ఏం కాదు. సో అంత కూల్గానే జరుగుతుంది ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ అయినా. సో కొంతవరకు మనం వెయిట్ చేసి డిసిషన్ తీసుకుంటే బెటర్. సడన్గా హోప్స్ బిల్డప్ అవుతాయి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కొంతమంది చెప్తారు బై ఆన్ డిప్ అని. సో ఆ డిప్ ఎప్పటి వరకు ఉంటుందో మనం ఎవ్వరేం చెప్పలేం. డిప్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బెటర్. డిప్ అనేది మనం ఒక న్యూస్తో అది బాటమ్ అవుట్ అవుతుందా, లేకుంటే పాజిటివ్ న్యూస్తో నెగిటివ్ న్యూస్తో బాటమ్ అవుట్ అవుతుందా ఓవర్ నైట్లో ఏం చెప్పలేం. కానీ ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తే బెటర్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మెయిన్లీ ట్రేడర్స్ అంటే డే ట్రేడింగ్ చేస్తే బెటర్. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసి పొజిషన్స్ హోల్డ్లో పెట్టుకుంటే ఒక సింగిల్ స్పైక్ మొన్న చూసారు కదా ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ విషయంలో కొంచెం రెడ్యూస్ చేశాడని. సో ఒక సింగిల్ క్యాండిల్ న్యూస్ అప్పుడే అందరికి అర్థమవుతుంది ఇంత డేంజరస్ క్యాండిల్ వరల్డ్ ల్యాండ్ చూపిస్తుందో. సో రేపు కూడా అదే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సడన్ ప్యానిక్లో ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయినా అవ్వచ్చు, గ్యాప్లో డౌన్ కొంచెం స్మాల్ గ్యాప్ డౌన్ తీసుకొని ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా ఫియర్ అనేది అలానే ఉంది, ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు కంట్రీస్. సో వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకుంటే సంబంధించి సీజ్ ఫైర్ కానీ మిగతా నెగోషియేషన్స్కి వస్తే మాత్రమే అప్పుడు
మార్కెట్ మళ్ళీ కూల్గా తీసుకొని మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మంచి రికవరీ. లేకుంటే ఇలానే ఇదే వోల్టాలిటీతో 25,000 to 25,000 బిలో. సో ఎక్కడైతే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా, సో ఈ లెవెల్ కిందే 25,400 కిందే మార్కెట్ ఇంకా వోల్టాలిటీ ఉండి ఇదే రేంజ్లో ఒక 1 month or 2 months వరకు ఇందులోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్వెస్టర్స్కి మెయిన్లీ అది ఒక బ్యాడ్ థింగ్. అది ఇన్వెస్టర్స్కి పాజిటివ్ న్యూస్ రావాలంటే కొంచెం వెయిట్ చేస్తే బెటర్. మంచి బాటమ్ అవుట్ అయ్యి రివర్సల్ అయ్యి కొంచెం రికవరీ స్టార్ట్ అయిన వెంటనే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్లోకి దిగాలి. రేపటి మార్కెట్ మళ్ళీ మార్నింగ్ సెషన్లో కలుద్దాం. రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అనే అందరు అనుకుంటున్నారు, ఎందుకంటే ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీకి సంబంధించి ప్రతి ఒక్క మినరల్కి సంబంధించి మెటల్కి సంబంధించి ఈ విషయం కదా. సో రేపు నెగిటివ్ న్యూస్ కాబట్టి మ్యాక్సిమం అందరూ గ్యాప్ డౌన్ కోసమే ప్లాన్ చేస్తారు. కానీ ప్యానిక్లో గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ దీనికి సంబంధించి ఎంట్రీస్ తీసుకోవడం చాలా డేంజర్. డిసిప్లిన్గా డేటా చూసుకొని ఒక మంచి ప్రైస్ యాక్షన్ చూసుకొని ఎంట్రీ తీసుకొని ఎక్సిట్ తీసుకుంటే బెటర్. దాన్ని ప్యానిక్లో తీసుకొని దాన్ని 25,400 అబోవ్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేస్తే బెటర్. 25,400 పైన సస్టైన్ అవుతే సో అప్పుడు మీరు కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకుంటే ఇంకా బెటర్. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ రేపు సెషన్లో లైవ్ సెషన్లో వెళ్దాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఎవరైతే జాయిన్ అవ్వలేదో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.